హిమాచల్ రాజకీయాలు హాట్ గా మారాయి. నిన్నటి రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో ఒక్కసారిగా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. సాయంత్రం సిమ్లాకు వెళ్లనున్నారు హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించనున్నారు. మరోవైపు నిన్న కాంగ్రెస్ 5 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. పూర్తి బలమున్న కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ తో గెలిచారు. అయితే సీఎంను మార్చాలని పట్టుబడుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇప్పటికే మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరిగింది. రాజీనామా లేఖను పార్టీ హైకమాండ్ కు పంపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అసత్యాలేనని ఖండించారు సుఖ్వీందర్ సింగ్. తన రాజీనామాపై బీజేపీ పుకార్లు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఐక్యంగా ఉందన్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోందన్నారు. బీజేపీకి ఓటేసిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లోనే ఉన్నారని చెప్పారు సుఖ్వీందర్ సింగ్. देखिए मैं कुछ फोर्स नहीं यूज कर रहा, ये तो उनको सोचना चाहिए। वो यहाँ मिलिट्री भी लगा सकते जो सीआरपीएफ की गाड़ी में एमएलओ को लेकर जा रहे हैं। मैं घबराने वाला आदमी नहीं हूँ और मैं निश्चित तौर पर कह सकता हूँ कि कांग्रेस की अभी जो हमारा बजट होगा उसमें जब वोटिंग होगी हमारी वहाँ निश्चित तौर पर जीत होगी। ये 2 बजे अभी स्पीकर साहब ने समय दिया है, तो उसके बाद मैं आपसे बात करूंगा। बजट आज पास होगा? नहीं, इस्तीफे की रूमर भारतीय जनता पार्टी के नेता फैला रहे हैं ताकि विधायक दल में टूटन हो सके, और ये सोच रहे कि सीएम साहब के इस्तीफे के बाद जो उनसे संबंधित लोग हैं वो कांग्रेस पार्टी में छोड़ के चले जाएंगे या कांग्रेस में विधायक में भगदड़ मच जाएगी। कांग्रेस पार्टी पूरी एकजुट है और जो छोटे मोटे ग्रीवेंसेस है वो भी दूर कर लिए जाएंगे। उन्हें तो जो 6 लोगों ने वोट डाला है उनको भी बचा के रखना मुश्किल हो रहा है। सीआरपीएफ की पोस्ट में ला रहे हैं, ला भी रहे हैं और ले भी जा रहे हैं, तो ऐसे मत घबराइए। దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదర్ అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుక్కు రిజైన్ చేశారనేటువంటి వార్తల్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఖండించారు. బీజేపీ కావాలనే ఇలాంటి ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తను రాజీనామా చేయలేదు, తన పార్టీ కూడా తనను రాజీనామా అడగలేదు అనేటువంటి అంశం పైన ఆయన ఒక స్పష్టతనిచ్చారు. అలాగే ఈరోజు బడ్జెట్ ఆమోదం తెలుపుతాము, దానికి సంబంధించిన పూర్తి మెజారిటీ మాకు ఉంది, ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ వైపు వస్తారు, ఈరోజు జరగబోయేటువంటి బడ్జెట్ పైన ఓటింగ్ సందర్భంగా తమ మెజార్టీని నిరూపించుకుంటామనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఆయన ప్రకటించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం అక్కడ ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి నేత ఈ కామెంట్స్ అయితే చేశారు. సీఎం ఆయన రాజీనామా చేశారు అనేటువంటి అంశం పైన ఆయన లేవనెత్తారు. మోరల్ సపోర్ట్ ప్రస్తుతానికైతే, ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం అక్కడ కొనసాగుతుంది. మోరల్గా కాంగ్రెస్ పార్టీకి రూల్ చేసేటువంటి అధికారం లేదనేటువంటి కామెంట్స్ అయితే ఆయన చేస్తున్నారు. మొత్తంగా నిన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి వారిని తమ వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే స్వయంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు ఆరోపణలు అయితే చేశారు. సిఆర్పిఎఫ్ వాహనాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు, వారికి సంబంధించి పూర్తిగా వారి ఆధీనంలోనే వారిని ఉంచుతున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఈరోజు జరిగేటువంటి బడ్జెట్ పైన ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమ మెజార్టీని నిరూపించుకుంటామనేటువంటి కామెంట్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే 2 దూతలను పంపించారు. భూపేందర్ సింగ్ కూడా, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరిని కూడా పంపించారు. ఆ ఎమ్మెల్యేలతోటి వారు భేటీ అయిన తర్వాత వారు ఇచ్చేటువంటి అభిప్రాయము తీసుకొని రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి చర్చలు అయితే జోరుగా సాగుతున్నాయి. బ్యాక్డోర్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను కూని చేసేలాగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఇలా చాలా రాష్ట్రాల్లో చేసింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా
అదే విధంగా చేయబోతుంది అనేటువంటి ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువగా వినబడుతున్నాయి. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థి గెలవడం అనేది ఈజీగా ఉన్నప్పటికీ బీజేపీ కావాలనే అక్కడ అభ్యర్థిని ఫీల్డ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేసి వారి వైపుకు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగానే నిన్న జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ తర్వాత క్రాస్ ఓటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం హర్యానాలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ 6 ఎమ్మెల్యేలని కూడా పంచకులకు నిన్ననే పంపించారు. ఈరోజు బడ్జెట్ పైన ఓటింగ్ ఉండేటువంటి సందర్భంలో వారిని ఈరోజు ఉదయం ప్రత్యేకంగా చాపర్ ద్వారా మళ్ళీ హిమాచల్ ప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈరోజు స్పీకర్ కనుక ఈ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేల పైన ఎక్స్పెల్ కనుక వేయనట్లయితే వారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే 6 క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారో వారు అలాగే స్వతంత్ర అభ్యర్థులను కలిసి మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అక్కడ అధిష్టాన సూచనలు అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పార్టీ మనుగడకు సంబంధించి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి దిశగానే ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారనేటువంటి సమాచారం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకంగా అధిష్టానానికి సంబంధించిన దూతలు భేటీ అయ్యి వారి అభిప్రాయాలు తీసుకొని వారి డిమాండ్స్కి అనుగుణంగా మార్పులు చేర్పులు అయితే కొంత చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. చంద్రిక.